సో ఫస్ట్ థీరం అన్నమాట. సో ఆల్రెడీ నేను ముందు వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం డిఫరెన్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో ఒకసారి ఆ వీడియో చూసాక ఈ వీడియోని అయితే చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే డిఫరెన్సెస్ అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ థీరం అయితే చూద్దాం. ప్రూవ్ దట్ ఎవ్రీ క్యాచ్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అంటే ఏంటి? మేము ప్రూవ్ చేయాలి ఏమని, ప్రతి కాచి సీక్వెన్స్ కూడా బౌండెడ్ అవుతుంది అని. అంటే ఇప్పుడు మనం సింపుల్గా కాచి సీక్వెన్స్ తీసుకొని బౌండెడ్ అని అయితే చూపించాలన్నమాట. ఓకేనా? చాలా సింపుల్ అండ్ చాలా చిన్నది ఉంటుంది. చూద్దాం. లెట్ ఎస్ అండ్ బి ఏ కాచి సీక్వెన్స్. సో నేను కాచి సీక్వెన్స్ తీసుకున్నాను. అసలు కాచి సీక్వెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ కాల్డ్ కాచి సీక్వెన్స్. ఎస్ఎన్ అంటే ఏంటి? కాచి సీక్వెన్స్. అదే నేనైతే తీసుకున్నాను అన్నమాట. సో ఎస్ఎన్బిఏ కాచి సీక్వెన్స్. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అని అయితే నేను వాల్యూ అయితే తీసుకున్నాను అన్నమాట. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 ఫర్ 1 లెస్ దాన్ 0. ఎప్సిలాన్ అనేది 0.00000 ఒక కోటి జీరోలు వేసుకున్నాక 1 పెడితే అంత చిన్న వాల్యూ ఉంటుందో అంత చిన్న వాల్యూ ఉంటుంది ఎప్సిలాన్కి. ఓకేనా? దీస్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod sn minus sm greater than 1. ఓకే, గ్రేటర్ దెన్ 1 అన్నమాట. ఇది ఏంటంటే మనకి కాచి సీక్వెన్స్ యొక్క ఫార్ములా ఇదిగో. mod sn minus m greater than epsilon for all n, m less greater than less than or equal to n అన్నమాట. సో ఇదే ఫార్ములా అయితే ఇక్కడ మనం వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దీనికి మనం మైనస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మైనస్ యాడ్ చేసుకున్న తర్వాత చూద్దాం. ఎస్ఎం మైనస్ 1 గ్రేటర్ దెన్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎస్ఎం ప్లస్ 1 ఫర్ ఆల్ n, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఎస్ఎం మైనస్ 1 ఉంది కదా, 1 ఓకే 1 అన్నమాట. ఇది వచ్చేసి మనకి మినిమం వాల్యూ. ఎస్ఎం ప్లస్ 1 ఉంది కదా, ఇదైతే మనకి మ్యాక్సిమం వాల్యూ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎం ఈక్వల్ టు అంటే ఏంటి? మినిమం వాల్యూ x1 x2 x3 అలాగా xm1 sm1 ఇలా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ M అంటే మనకి మ్యాక్సిమం వాల్యూ. సేమ్ x1 x2 x3 x⁻m-1 sm ప్లస్ 1 ఇక్కడ ప్లస్ 1 వస్తుంది అంతే. తీసుకున్న తర్వాత ఫ్రమ్ 1 to 3 నేను ఏమనుకుంటున్నానంటే m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఫర్ ఆల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని అయితే అనుకుంటున్నాను. ఇది ఏ ఫార్ములా ఒకసారి అయితే చూద్దాం. బౌండెడ్లో ఇదిగో, ఇది బౌండెడ్ ఫార్ములా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి సీక్వెన్స్ మన ఫార్ములా తీసుకొని మనం ఏం రప్పించాం? బౌండెడ్ అయితే మనకు వచ్చిందన్నమాట. అప్పుడు మనం ఏమవుతుంది, మనకిచ్చిన దాన్ని బట్టి అయితే మనం చూసుకుంటే కనుక ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. ఎస్ఎన్ అనేది బౌండెడ్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇదైతే మన థీరం అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏముండదు. ఒకసారి ఈ 2 స్టెప్స్ ఈజీ, ఇది ఈజీ. ఇంకా ఇది ఫార్ములా యాస్టీస్, జస్ట్ sm-1 sm+1 వేసేయడమే ఇదే ఫార్ములాలో. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం అంతే. ఎస్ఎన్ అనేది అలా కాచి సీక్వెన్స్ అని మనకు తెలుసు. ఇంకా అంతకు మించి దీంట్లో థీరంలో అయితే ఏముండదన్నమాట. సో నాదైతే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎలాగైనా సరే మనం 50 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని నా గోల్. ఓకేనా? థ్యాంక్ యూ.